హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ గానా. ఈరోజైతే రథసప్తమి స్పెషల్ వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ అయితే 6 o'clock అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫస్ట్. కానీ రథసప్తమికి జిల్లేడాకులతో అయితే స్నానం చేస్తారు కదా, 7 జిల్లేడాకులు తీసుకొని వాటిని ఒకటి తల మీద, నెక్స్ట్ హృదయం మీద, నాభి మీద అండ్ కాళ్ళ మీద, చేతుల మీద పెట్టుకుని 7 times అయితే వాటర్ అయితే పోసుకుంటాం కదా. సో అలా జిల్లేడాకులతో అయితే స్నానం చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకున్న రోగాలు దూరం అవుతాయని నమ్ముతారు. అలాగే 7 జన్మల పాపాలు పోతాయని కూడా నమ్ముతారనమాట. సో అలా స్నానం అయితే చేసేసిన తర్వాత మా బాబుని అయితే స్కూల్కి అయితే పంపించాలి. సో ఫస్ట్ అయితే వంట ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలకూర, ఇది మా గార్డెన్ నుంచి తీసుకొచ్చింది అనమాట. చాలా ఫ్రెష్ పాలకూర, నెక్స్ట్ ఎటువంటి మందులు కొట్టకుండా పెంచిందనమాట. ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఈ రైస్ అయితే కుక్ అవుతుంది. ఈ రైస్ కుక్ అయ్యేలోపు ఇదైతే ఫ్రెష్గా కట్ చేసేసి కడిగి పెట్టుకున్నాను అనమాట పాలకూర. మీకు ఇక్కడైతే ఒకటి చెప్పడం మర్చిపోయానండి, జిల్లేడాకుల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. వాటి పాలు చాలా డేంజరస్ అనమాట. చూసి జాగ్రత్తగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాతే వాటిని పెట్టి స్నానం అయితే చేయండి. ఇది ఒకటి మీకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ అయితే ఈజీగా సింపుల్గా పాలకూర రెసిపీ ఎలా చేసుకున్నానండి నా స్టైల్లో చూసేయండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను, ఎక్కువ హడావిడి లేకుండా, పిల్లలకి కదా. సో ఇక్కడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తాలింపు అయితే యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా బాబు తినడు కాబట్టి ఆ పప్పులు అవి యాడ్ చేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక చిటికెడు పసుపు అండ్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా బాబుకి కాబట్టి తక్కువ యాడ్ చేస్తున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాలకూర అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. నాకైతే నాకు అసలు కట్ చేయడం అనేది రాదనమాట. మా అమ్మమ్మ గారు ఉంటే మంచిగా సన్నగా తరిగి పెడతారు. సో అమ్మమ్మ గారు ఊరెళ్ళారు కాబట్టి నాకు నచ్చిన స్టైల్లో అయితే దాన్ని కట్ చేశాను. ఎలా అయినా సరే ఇది ఫ్రెష్గా కోసుకొచ్చిన ఆకు కదండి, మంచిగా మగ్గిపోతుంది. అసలు ఫ్రెష్ కూరకున్న వాల్యూయే వేరండి. ఎంత టేస్టీగా ఉంటుందో, మంచిగా తొందరగా కుక్ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మంచిగా మగ్గిపోయింది అనమాట. చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకొని సిమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి మగ్గిపోయి దగ్గరగా అయిపోయింది కదా. ఫైనల్గా అయితే ఇందులో నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మా బాబుకి కాబట్టి తక్కువ యాడ్ చేస్తాను, ఒక చిటికెడు. మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి అనమాట. ఇలా యాడ్ చేసుకుని కలిపేసుకుని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడం అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. బాబుకి బాక్స్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇలా బాక్స్ కట్టేసి బాబుకి అయితే స్నానం అయితే చేపించేసి రెడీ చేసేసాను అనమాట. ఇక్కడైతే రెడీ అయిపోయాడు కదా. సూర్య నమస్కారం అయితే చేసుకోమంటున్నాను. ప్రతి ఫెస్టివల్ని మన పిల్లలకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. దాని విశిష్టత ఏంటి, అది ఎలా జరుపుకోవాలి, అలా చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది, మన సాంప్రదాయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో ప్రతిదీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఆచరించడానికి కూడా బాగుంటుంది. మనం చెప్పకపోతే వాళ్ళకి తెలీదు. ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే లేకపోతే ఇవన్నీ ఆచారాలన్నీ పెట్టరు కదా, ఈ పూజలు ఇవన్నీ. సో ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకి ప్రతి ఫెస్టివల్ యొక్క విశిష్టతని వాళ్ళకి మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా అయితే మా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎక్కడైతే నేను పూజ చేయాలనుకుంటున్నానో అక్కడ ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే యాడ్ చేసుకొని అక్కడ తులసి కోటకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పసుపు రాసి మొత్తం తులసి కోట అంతా నీట్గా శుభ్రం చేసుకుని ఇలా బొట్టు అయితే పెట్టేసుకుని నెక్స్ట్ ఇక్కడ చుక్కుడుకాయలతో సూర్యుడి రథం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా 7 చుక్కుడుకాయలు తీసుకొని వాటితో సూర్యుడికి రథం అయితే చేసుకుని దానికైతే పూజ అయితే చేసుకుంటాము. సో ఈ చుక్కుడుకాయలు వచ్చేసి మా గార్డెన్లోవే ఇప్పుడే ఫ్రెష్ బ్యాచ్ అనమాట. అవి ఫస్ట్ క్రాప్ అంటారు కదా, అవి కాసిని. వాటితో ఇలా రథం చేసి ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా రథం అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను. ఈ వ్లాగ్ అంతా అయితే మా మదర్ షూట్ చేశారు. ఆ ఎండకి తనకి కనిపించలేదో ఏమో కానీ కెమెరాకి అడ్డంగా ఫింగర్ అయితే పెట్టేశారనమాట. సో అయినా పర్లేదు, నా వీడియో అయితే వచ్చింది కదా. సో
కానీ కొంచెం బాధేసింది. ఇంకా క్లారిటీగా వస్తే బాగుండని. సో, అయినా ప్రాబ్లమ్ లేదు. నేనైతే కనిపిస్తున్నాను కదా వీడియోలో. సో, ఇలా రథం అయితే ఆ చిక్కుడుకాయలతో రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ చీపురు పుల్లలొచ్చేసి వాడే చీపురుతో అస్సలు చేయకండి. కొత్త చీపురు ఉంటది కదా! ఆ కొత్త చీపురు పుల్లలు తీసుకొని, లేకపోతే కొబ్బరాకుకి ఇలా తీస్తే ఆ పుల్లలొస్తాయన్నమాట ఆకుని. సో, అలా అయినా ఆ పుల్లలైనా యూజ్ చేసుకోవచ్చు. వాటితో ఇలా రథం అయితే చేసుకున్నాను. చేసుకొని దానికి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటున్నాననమాట. పెట్టుకొని నెక్స్ట్ ఒక జిల్లేడాకు తీసుకొని అందులో సూర్యుడి ఆకారాన్నయితే ఆ జిల్లేడాకు మీద గీసుకొని దాన్ని భావించి ఆ రథంలో పెట్టుకున్నాననమాట ఒక జిల్లేడాకు మీద. సో, ఇలా అయితే రథం అయితే రెడీ అయిపోయింది. సో, ఈ రథాన్ని నేను ఎక్కడైతే పూజ చేసుకుంటున్నానో అక్కడైతే పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడ గోధుమల మీద పెట్టుకుంటారు. కానీ నాకు గోధుమలు అయితే దొరకలేదు. సో, ఇక్కడ జిల్లేడాకు మీద అయితే నేను పెట్టేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ పాలు పొంగించడానికి దాల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పిడకలు వచ్చేసి మనం సంక్రాంతి టైంలో గొబ్బెళ్ళు పెట్టుకుంటాం కదా! వాటిని పిడకలుగా చేసి దాచిపెట్టుకున్నాననమాట. సో, వాటితో ఇక్కడైతే దాల్ అయితే వేసి పాలైతే పొంగిస్తున్నాననమాట. ఇక్కడైతే దాల్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇలా చుట్టూ పిడికలు పెట్టేసి, సో, మనం మధ్యలో పెట్టుకోవడానికి వీలయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట. అనుకూలంగా పెట్టుకుని నెక్స్ట్ నేను ఏదైతే పాలు పొంగించాలనుకుంటున్నానో ఆ గిన్నెకి పసుపు రాసేసి బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత మనం ఆ దాలి ప్రిపేర్ చేసాం కదా! దీని మీద కర్పూరం బిళ్ళలేస్తే గమ్మున వెలిగిపోతుందనమాట. సో, కర్పూరం వేసి పిడకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ కర్పూరం వెలిగించి దాని మీద వేస్తే గమ్ముని అంటుకుంటుందనమాట మంట అనేది. సో, ఇలా అయితే నేను ఆ దాల్ని రెడీ చేసుకున్నాను. సో, ఇలా వెలిగించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గిన్నె పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాన్నైతే దాని మీద పెట్టేసుకొని ఇందులో అయితే పాలైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆవు పాలతో అయితే పొంగిస్తాననమాట. సో, ఆవు పాలు తెచ్చి పెట్టుకున్నాను ముందు రోజే. సో, ఆవు పాలు అవి కాగేలోపు నెక్స్ట్ ఇక్కడ నేను గోధుమ పిండితో దీపాలైతే చేసుకుంటున్నాను. సూర్యుడికి గోధుమలు విశేషం కదండి. గోధుమలు అంటే ఆయనకి ఇష్టం కదా! సో, నేను గోధుమ పిండితోనే ఇక్కడ దీపాలనేది రెడీ చేసుకుంటున్నాను. గోధుమ పిండిని మంచిగా గట్టిగా పిసుక్కొని సో, దాన్ని ప్రమిదల షేప్‌లో చేసుకుంటాననమాట. ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకొని ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా కదా! ఇలా ప్రమిదల్లాగా ఆ షేప్ వచ్చేలాగా గట్టిగా పిండి పిసుక్కొని అలా ప్రమిద అయితే చేసుకున్నాను. సో, ఇలా ప్రమిదలు చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి నెక్స్ట్ రెడీ చేసుకున్నాను. దీపారాధనకైతే ఒత్తులేసుకొని ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేయాలనమాట. సో, ఆవు నెయ్యి అయి పోసుకొని రెడీగా పెట్టుకున్నాననమాట. ఇలా పాలైతే పొంగిన తర్వాత ఇక్కడ నేను పరమాన్నం వచ్చేసి బియ్యంతో చేయట్లేదండి. గోధుమ రవ్వతోనే చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ సూర్యుడికి ప్రీతికరం కాబట్టి ఇక్కడ నేను గోధుమ రవ్వతోనే పరమాన్నం కూడా చేస్తాననమాట. ఇలా గోధుమ రవ్వ అనేది కడిగి దానిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఇందులో గంట అనేది పెట్టకూడదండి. ఓన్లీ చెరుకు గెడతోనే మనం దీనంతా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కదుపుతూ గోధుమ రవ్వ అనేది మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఒకసారి కలిపేసుకుంటే అంతే పరమాన్నం రెడీ అయిపోతుంది. సో, మనం ఇందులో కిస్మిస్, జీడిపప్పు కానీ నెయ్యి కానీ అటువంటివి ఏమీ యాడ్ చేయము. ఇది సూర్యుడికి ప్రసాదంగా పెడతాం కదా! సింపుల్గా ఇంతే చేసుకుంటాం అనమాట. సో, ఇక్కడ నా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే దీన్ని దేవుడికి పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే గోధుమ పిండితో దీపాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. సో, దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ దీపాలను అయితే గోధుమలు వేసుకొని గోధుమల మీద ఆ జిల్లేడాకు పెట్టి జిల్లేడాకు మీద ఆ ప్రమిదలు అయితే పెట్టుకోవాలి. నాకు ఇక్కడ గోధుమలు దొరకలేదు కాబట్టి అయినా ప్రాబ్లం ఏం లేదు. బియ్యం మీద అయినా పెట్టుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద జిల్లేడాకులు పెట్టి దాని మీద నేను చేసి పెట్టిన ప్రమిదలు అయితే పెట్టేసుకున్నానమాట. సో, ఇక్కడ 7 అనేది ప్రాముఖ్యత కాబట్టి ఈరోజు రథసప్తమి రోజు సో 7 చిక్కుడాకుల్లో నేను చేసుకున్న పరమాన్నం అయితే వడ్డించేసుకుంటున్నాను. ఇలా వడ్డించుకొని దేవుడికైతే సమర్పించుకుంటున్నాను అనమాట.
ముందుగా అయితే దీపధూప నైవేద్యాలన్నీ ఆ స్వామికి సమర్పించుకొని ఆదిత్య హృదయం అయితే చదువుకున్నాను అనమాట. ఇది నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది కదండి. సో యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను అనమాట నేను ఆదిత్య హృదయం అనేది. సో అక్కడి నుంచి చదువుకున్నాను. సో ఆదిత్య హృదయం చాలా మంచిది చదివితే. సో అలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ పూజ విధానం అంతా పెద్దల నుంచి తెలుసుకున్నదేనండి. సో వాళ్ళు చెప్పింది నా స్తోమతకు తగినట్టు నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను రథసప్తమి. సో ఫైనల్గా అయితే ఈ పూజలో ఎటువంటి లోపాలున్నా తెలిసి తెలియక ఎటువంటి పొరపాట్లు చేసి నన్ను క్షమించు తండ్రి అని ఫైనల్గా ఒకసారి దండం పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్గా ప్రసాదం అయితే తినేసాము. ప్రసాదం అయితే చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.